సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇండియన్ ఎకనామిక్స్ అనేటువంటి క్విక్ రివిజన్ చేస్తాము. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూస్తాము. అన్ని పాయింట్స్ మేజర్గా అన్ని పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ ఈ వీడియోలో చూస్తాము. ఈ కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ముఖ్యంగా నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ అనేది దేని స్థానంలో ఏర్పడింది? నీతి ఆయోగ్ అనేది ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడింది. మరి ప్రణాళిక సంఘం ఎప్పుడు రద్దయింది? సో ఇక్కడ ప్రణాళిక సంఘం అనేది ప్రణాళిక సంఘం అనేది ఎప్పుడు సో రద్దు చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. సో 2014 ఆగస్టు 13న ఆగస్టు సో ఇక్కడ ఆగస్టు 13వ తేదీన ఇప్పుడండి ఆగస్టు 13వ తేదీన సో ఆగస్టు 13వ తేదీన రద్దు చేసినట్లు ప్రకటన చేయడం జరిగింది. మరి పూర్తిగా ఎప్పుడు రద్దు చేశారు అంటే ప్రణాళిక సంఘాన్ని పూర్తిగా రద్దు ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారంటే 2014 ఆగస్టు 17వ తేదీన పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అంటే మరి ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రకటన చేసినట్టు అంటే ఎప్పుడు చెప్పాడంటే సో 2014 ఆగస్టు 15వ తేదీన సో ఇది ప్రకటన రూపంలో తెలపడం జరిగింది. అంటే ఇక్కడ సో ప్రణాళిక సంఘం రద్దు సో తొలి ప్రకటన అంటాం. మరి తొలి ప్రకటన ఎప్పుడు సార్ అంటే ఆగస్టు 11వ తేదీన. ప్రధానమంత్రి ఎప్పుడు చేశారంటే ఆగస్టు 15వ తేదీన. సో పూర్తిగా ఎప్పుడు రద్దు చేశారంటే 2014 ఆగస్టు 17వ తేదీన. మరి ఓకే, మరి ప్రణాళిక సంఘం రద్దు చేసి మరి ఏం ఏర్పాటు చేసుకుంటారంటే నీతి ఆయోగ్ ఏర్పాటు చేస్తారు. నీతి ఆయోగ్ సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా. సో నీతి ఆయోగ్ అంటాం. నీతి ఆయోగ్. సో ఇక దీన్ని మామూలుగా పాలసీ కమిషన్ అంటాం. అంటే నీతి అంటే పాలసీ, ఆయోగ్ అంటే కమిషన్, పాలసీ కమిషన్ అంటాము. సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది సో దీని యొక్క అబ్రివేషన్ అండి. అబ్రివేషన్ కూడా అడుగుతూ ఉంటాడు. మరి నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? నీతి ఆయోగ్ అనేది సో 2015 సో జనవరి 1వ తేదీన నీతి ఆయోగ్ ఏర్పడింది. మరి నీతి ఆయోగ్ ప్రధానంగా ఒక ఎలాంటి సంస్థ అంటాడు? మరి నీతి ఆయోగ్ అనేది చట్టబద్ధం కాని సంస్థ. చట్టబద్ధము కాని సంస్థ. మరి ఇంకా ఎలాంటి సంస్థ ఇది? సో చట్టబద్ధం కాని సంస్థ మరియు రాజ్యాంగబద్ధం కాని సంస్థ, రాజ్యాంగబద్ధం కూడా కాదు. మరి ఎలాంటి సంస్థ అంటే ఒక సలహా సంఘము అంటాం. అంటే ఒక అడ్వైజరీ బోర్డు అంటాం. దీని ఇంగ్లీష్ ఏమంటే అడ్వైజరీ బోర్డు. సో నీతి ఆయోగ్ ఇంకేమంటాం అంటే థింక్ ట్యాంక్ అంటామండి. థింక్ ట్యాంక్ అని పిలుస్తాం. మరి నీతి ఆయోగ్ యొక్క మొదటి వైస్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ యొక్క మొదటి వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా. ఎవరండి? అరవింద్ పనగారియా. మరి నీతి ఆయోగ్ మొదటి చైర్మన్ ఎవరు సో నరేంద్ర మోదీ. నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు చైర్మన్ నరేంద్ర మోదీ. అంటే ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్ళే ఈ నీతి ఆయోగ్కు చైర్మన్గా పనిచేస్తారు. మరి నీతి ఆయోగ్ ఒక పూర్తి కాలం అంటే ఇన్ని సంవత్సరాలు లేదు, అంటే నిర్దిష్ట కాలంతో పనిచేస్తుంది. మరి నీతి ఆయోగ్లో ముఖ్యంగా ఒక చైర్మను, వైస్ చైర్మను, సిఇఓ, పూర్తికాల సభ్యులు. దీనిలో పాలక మండలి అనేది అతి ప్రధాన విభాగము. చాలా ఇంపార్టెంట్ అండి. పాలక మండలి సో గవర్నింగ్ కౌన్సిల్ అంటాం. పాలక మండలి. సో ఈ పాలక మండలిలో సో 28 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు మరియు సో కొన్ని మన కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏంటి కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటి సో ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి, పాండిచ్చేరి నుంచి ముఖ్యమంత్రి, జమ్మూ కాశ్మీర్ నుంచి ముఖ్యమంత్రి. సో అదేవిధంగా అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు మరియు మిగిలినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ దీనిలోని సో ఈ పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. మరియు దీనిలో సో అంటే వైస్ చైర్మన్, నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్, తర్వాత సిఇఓ దీనిలో సభ్యులుగా ఉంటారు. సిఇఓ. అదేవిధంగా ఈ పాలక మండలి అనేది సంవత్సరానికి ఒకసారి సో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు.
ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పాలక మండలి అనేది సో నీతి ఆయోగ్ ఒక అతి ప్రధాన విభాగం, ఒక హృదయం లాంటిది. పాలక మండలి అనేది ఒక హృదయం లాంటిది. మరి నీతి ఆయోగ్ అనేది ముఖ్యంగా థింక్ ట్యాంక్ అన్నాము. దీని యొక్క నినాదం ఏంటంటే బలమైన రాష్ట్రాలతో, నినాదం ఏంటంటే బలమైన రాష్ట్రాలతో బలమైన దేశము, శక్తివంతమైన రాష్ట్రాలతో శక్తివంతమైన దేశము. సో సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి సహకారంతో అందరి అభివృద్ధి అనేటువంటి నినాదం కూడా నీతి యొక్క ప్రధాన నినాదము, మరి నీతి ఆయోగ్ ప్రస్తుతం యొక్క అంటే నీతి ఆయోగ్ ప్రస్తుత CEO ఎవరు, ప్రజెంట్ ఉన్నటువంటి CEO ఎవరు? సో మొదటి CEO ఎవరు సార్ అంటే నీతి ఆయోగ్ యొక్క మొదటి CEO ఎవరు సార్ అంటే సింధుశ్రీ కుల్లర్ అండి. మొదటి CEO సింధుశ్రీ కుల్లర్ అండి. సో ప్రస్తుత CEO ఎవరు? మరి నీతి ఆయోగ్ ప్రస్తుత CEO ఎవరు? సార్ అంటే ఇక్కడ BVR సుబ్రహ్మణ్యం అండి. BVR సుబ్రహ్మణ్యం ఓకేనా, సుబ్రహ్మణ్యం అండి. మరి నీతి ఆయోగ్ యొక్క మొదటి చైర్మన్ నరేంద్ర మోదీ, ప్రస్తుత చైర్మన్ అవుతారంటే నరేంద్ర మోదీ. మరి నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు అంటాడు? నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత వైస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరు? సో సుమన్ కే బేరీ అండి. ఎవరండి? సుమన్ కే బేరీ. సో ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత CEO BVR సుబ్రహ్మణ్యం. ప్రస్తుత CEO అండి BVR సుబ్రహ్మణ్యం. ఓకే, ప్రస్తుత CEO BVR సుబ్రహ్మణ్యం. ప్రస్తుత వైస్ చైర్మన్ వచ్చారంటే సుమన్ కే బేరీ అండి. సో నీతి ఆయోగ్ ముఖ్యంగా నీతి ఆయోగ్ అనేది సహకారము, పోటీ, రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడడం. నెక్స్ట్ సో ఇక్కడ కింది స్థాయిలో అంటే వికేంద్రీకృత ప్రణాళికలు చేస్తారు. ఎలాంటి ప్రణాళికలు తయారు చేస్తారంటే నీతి ఆయోగ్లో వికేంద్రీకృత ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు. సుపరిపాలన సాధించడం, దీని యొక్క విధి ఏంటంటే సుపరిపాలన సాధించడం, మరి కింది వర్గాల వారికి, పేద వర్గాల వారికి సో ప్రతిఫలాలు అందేలా చూడడం అనేది నీతి ఆయోగ్ యొక్క ప్రధాన విషయాలు. మరియు కేంద్ర ఎజెండా తయారు చేస్తుంది, అంటే కేంద్ర ప్రభుత్వం ఎజెండా చేస్తుంది. సో అంటే అన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి విదేశీ అంటే మన భారతీయుల యొక్క సహకారం కూడా తీసుకుంటుంది, వారి సలహాలు తీసుకుంటుంది, మేధావుల సలహాలు తీసుకుంటుంది. ఏంటి సార్ అంటే నీతి ఆయోగ్. దీన్ని థింక్ ట్యాంక్ అంటే మేధో సంఘం అని పిలుస్తాం. ఇది ఒక సలహా సంఘం, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు. ఓకేనా, ఇది ఏం చేస్తుంది? సలహాలు ఇస్తుంది. ఆర్థికపరమైన నిధులు ఇవ్వడానికి, ఆర్థికపరమైనటువంటి నిధులు కేటాయించే అధికారం దీనికి లేదు, కేవలం సలహాలు మాత్రమే ఇస్తుంది. మరి సో ఇక్కడ ముఖ్యంగా NSSO అంటే NSSO అనేది చూడండి, NSSO సో నేషనల్ శాంపిల్ సర్వే సో ఆర్గనైజేషన్ అంటే ఫస్ట్, తర్వాత దీని పేరు మార్చారు, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అయింది. సో ఇది NSSO అనేది 1950లో ఏర్పడిందండి. 1950లో ఏర్పడింది. ముఖ్యంగా ఈ NSSO ఏం చేస్తుందంటే పేదరికంని అంటే పేదరికం పైన నిరుద్యోగం పైన సర్వే చేసేది వాళ్ళు NSSO. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సర్వే చేస్తుంది NSSO. ఈ యొక్క NSSO సర్వే చేస్తే, పేదరిక నిరుద్యోగం పైన సర్వే చేస్తే, సో అధికారికంగా ఈ యొక్క సర్వేను అధికారికంగా చెప్పేవాళ్ళు అంటాడు. సో అధికారికంగా సో ఇక్కడ అధికారికంగా చెప్పేది అంటే నీతి ఆయోగ్. అంటే ఆరోగ్య సూచనలు కూడా అంటే అధికారికంగా చెప్పేది కూడా నీతి ఆయోగ్. ఓకేనా, సో అది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనం నీతి ఆయోగ్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ జాతీయ ఆదాయం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సో జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాం. మరి ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి సంస్థ అంటాడు. సో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి సంస్థ CSO. అంటే ఇది 1951లో ఏర్పాటు చేశారు.
సో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ 1951లో ఏర్పాటు చేశారు. దీన్ని కేంద్ర గణాంక సంస్థ అంటారు, అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి సంస్థ CSO. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే దీని కార్యాలయం ఎక్కడ ఉన్నది? సో దీని కార్యాలయం ఎక్కడ ఉన్నా సరే అంటే న్యూఢిల్లీలో ఉందండి. ఎక్కడ ఉందండి? న్యూఢిల్లీలో ఉంది. దీని కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది. మరి ఇక్కడ ఈ CSO అనేది సో దీని పేరు మార్చారు. అంటే వాస్తవానికి సో CSO ఇక్కడ CSO ప్లస్ NSSO సో కలిపి NSOగా సో 2019 సంవత్సరంలో దీని పేరు ఇలా మార్చారండి. 2019 ఇలా మార్చారు. సో ఇక్కడ సో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అండి. నేషనల్ స్టాటిస్టిక్స్ అంటే సో శాంపిల్ అంటే ఇక్కడ ఆఫీస్ అంటారు. నేషనల్ స్టాటిస్టిక్స్ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అయిపోయింది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు. సో ఇది 2019లో ఏమని మార్చారంటే 2019లో సో నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్గా మార్చారు. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్గా పేరు మార్చారు. ఏ సంవత్సరంలో? 2019 సంవత్సరంలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఇది అప్డేట్ అనేది కొన్ని ఉన్నటువంటి అప్డేట్. మరి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా లెక్కించవలసారంటే దాదాబాయి నౌరోజీ. సో భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని సో మొదటిసారిగా ఎవరు లెక్కించారంటే దాదాబాయి నౌరోజీ. ఎవరండి? మొదటిసారిగా లెక్కించిన వారు ఎవరంటే దాదాబాయి సో దాదాబాయి నౌరోజీ లెక్కించడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే 1867-68 సంవత్సరంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. సో అప్పుడు మనకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జాతీయ ఆదాయము 340 కోట్ల జాతీయ ఆదాయం ఉండేది. అప్పుడున్నటువంటి తలసరి ఆదాయం ఎంత ఉంది? సార్ అంటే 20 రూపాయల తలసరి ఆదాయం ఉండే అప్పుడు. సో అప్పుడు 1867-68 సంవత్సరంలో ఉన్నటువంటి మొత్తం జనాభా 17 కోట్ల జనాభా ఉందండి. అప్పుడు ఎంత ఉందండి జనాభా? 17 కోట్ల జనాభా ఉండేది. సో భారతదేశంలో జాతీయ ఆదాయం మొదటిసారి లెక్కించేవారు దాదాబాయి నౌరోజీ. సో అప్పుడు ఎంత? 340 crores ఉండేది. తలసరి ఎంత? 20 రూపీస్. సో జనాభా పాపులేషన్ ఎంత ఉంది? 17 కోట్లు మాత్రమే. సో దాదాబాయి నౌరోజీ ముఖ్యంగా దాదాబాయి నౌరోజీని ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశ క్రూరోద్ధుడుగా పిలుస్తాము. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా అనే గ్రంథం రాసేవారు సో దాదాబాయి నౌరోజీ. మరి నిజంగా దాదాబాయి నౌరోజీ జాతీయ ఆదాయం లెక్కిన తర్వాత మరి జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా ఎవరు లెక్కించారంటాడు? ఎలా అంటారండి? మరి శాస్త్రీయంగా జాతీయాన్ని లెక్కించవలసారంటే సో డాక్టర్ వికేఆర్వి రావు. సో డాక్టర్ వికేఆర్వి రావు అనే వ్యక్తి సో 1931లో ఇది శాస్త్రీయంగా లెక్కించడం జరిగింది. అంటే సో విజయేంద్ర కస్తూరి రంగ వరదరాజరావు 1931లో సో లెక్కించడం జరిగింది శాస్త్రీయంగా. సో ఎక్కువసార్లు జాతీయాన్ని లెక్కించింది. ఎక్కువ సార్లు జాతీయ ఆదాయాన్ని లెక్కించిన అవసరంటే సో ఎవరండి? ఫిండే సిర్రస్ అండి. ఈ ఫిండే సిర్రస్ అనే వ్యక్తి 3 సార్లు లెక్కించాడు. ఎన్నిసార్లు లెక్కించాడు? 3 సార్లు లెక్కించాడు. రైట్. మరి జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి మరికొన్ని అంశాలు ఏంటి సార్ అంటే ఇందులో మెయిన్ టాపిక్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి సార్ అంటే సో జాతీయ ఆదాయాన్ని నిర్ణయించేటువంటి అంశాలు ఉంటారు. జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే అంశాలు సో ప్రధానంగా 4 ఉంటాయండి. జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే అంశాలు మరి జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏంటి సార్ అంటే 4 ఉంటాయి. ఒకటి భూమి, రెండవది శ్రమ సో భూమి శ్రమ, మూలధనము నెక్స్ట్ వ్యవస్థాపనం సో ఇవి ప్రధానమైనవి. సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంటుంది కానీ అదే అదనంగా ఉంటుంది. మరి జాతీయ ఆదాయంలో ఇంకా ఎట్లా పెట్టాడుతుంది సార్ అంటే సో మనకు GNP అంటాడు. GNP అంటే సో
గ్రాస్ ఎక్కడ చూడండి జిఎన్పి. సో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే స్థూల జాతీయోత్పత్తి. అంటే ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల విలువ మొత్తాన్ని సో జిఎన్పి అంటాం. సో జిఎన్పిని మనము 2 రకాలు లెక్కిస్తారండి. సో జిఎన్పిని ఒకటేమో మార్కెట్ ప్రైస్, అంటే ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్. జిఎన్పిని ఇంకొక విధంగా లెక్కిస్తారు, ఏంటంటే ఎఫ్సి అంటే ఫ్యాక్టర్ కాస్ట్లో కూడా లెక్కిస్తారు. అంటే జిఎన్పి ఎంపీ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సో సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సో ఇక్కడ ఏంటంటే జిఎన్పిలో మనం ప్లస్ చేస్తాం, అంటే సో ప్లస్ ఆర్ మైనస్ పి అంటాం. దీన్ని ఎన్ఎఫ్ఐ అంటాం, ఎన్ఎఫ్ఐఏ. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అవార్డ్. సో అది మనకు మార్కెట్ ప్రైస్లో. అదే జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్లో చూసినట్లయితే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ పి. సో ఇక్కడ మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీస్. ఎస్ అంటే సబ్సిడీస్. సో ఇది జిఎన్పి. మరి జిఎన్పి అనేది ఇతర దేశాల నుంచి ఆదాయాన్ని కలపడం జరుగుతుంది. సో అది మనకు జిఎన్పిలో ఉన్నటువంటి ప్రధాన అంశం. మరి జీడిపి, దీని మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జీడిపి మీద క్వశ్చన్ అడుగుతాడు. సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే స్థూల దేశీయోత్పత్తి. అంటే ఏంటి సార్ అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తువుల విలువ మొత్తాన్ని సో స్థూల దేశీయోత్పత్తి అంటాం. అంటే ఇతర దేశాల నుంచి ఆదాయాన్ని కలపము, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని ఇందులో కలపరు. అంటే దీన్ని కూడా 2 రకాలు లెక్కిస్తాం. అంటే జీడిపి మార్కెట్ ప్రైస్ ఒకటి. సో జీడిపి ఏంటి సార్ అంటే జీడిపి సో ఫ్యాక్టర్ కాస్ట్ ఒకటి. సో జీడిపి మార్కెట్ ప్రైస్ వచ్చినట్లయితే సి ప్లస్ ఐ ప్లస్ సో జి ప్లస్ ఓకేనా ఎక్స్ మైనస్ ఎం. సో ఇక్కడ ఏంది తీసేస్తాం, ఇతర దేశంలో ఆదాయాన్ని తీసేస్తాం. మైనస్ ఆర్ మైనస్ పి అని రాయొచ్చు, లేదా ఎన్ఎఫ్ఐఏ అని రాసినా కూడా ఓకే. ఎన్ఎఫ్ఐఏ అని కూడా రాసినా కూడా ఏం కాదు, రైట్. నెక్స్ట్ జీడిపి ఎఫ్సి. సో అంటే ఫ్యాక్టర్ కాస్ట్లో చూస్తాం, జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్. సో ఎఫ్సి అంటే ఫ్యాక్టర్ కాస్ట్. అంటే చూడండి, సో సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సో ఎక్స్ మైనస్ ఎం. సో మైనస్ ఆర్ మైనస్ పి. సో ఇక్కడ ఏంటి మైనస్ ఐటీ ఉంటుంది. సో మైనస్ ఐటీ. సో ప్లస్ మైనస్ ఐటీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి, ప్లస్ సబ్సిడీస్. ఎస్ అంటే సబ్సిడీస్. సో ఇది జీడిపి యొక్క ప్రధాన అంశం. నెక్స్ట్ మనకు ఇందులో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే ఎన్ఎన్పి నెట్. సో ఇక్కడ నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే చూడండి ఎన్ఎన్పి. సో నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే నికర జాతీయోత్పత్తి అంటాం. ఎన్ఎన్పి అంటే సో నికర జాతీయోత్పత్తి అంటే ఏంటి సార్ అంటే స్థూల జాతీయోత్పత్తి నుంచి సో తరుగుదలను తీసేయగా వచ్చేది సో ఎన్ఎన్పి. సో ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ ఏంటంటే సో జిఎన్పి మైనస్ డి అండి. సో అంటే ఇక్కడ ఏంటి స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసేస్తున్నాం. తరుగుదల అంటే యంత్రాల తరుగుదల. నెక్స్ట్ మనకు ఇంకోటి ఏంటి సార్ అంటే సో ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంట. సో నికర దేశీయోత్పత్తి. సో ఏంటి సార్ అంటే సో ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డి. ఇది కూడా మార్కెట్ ప్రైస్లో చూడొచ్చు, ఫ్యాక్టరీ కాస్ట్లో కూడా చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటి సార్ అంటే తలసరి ఆదాయం మీద మనకు క్వశ్చన్ అడుగుతాడండి. తలసరి ఆదాయం. సో తలసరి ఆదాయం పైన మనకు క్వశ్చన్ అడుగుతాడు. తలసరి ఆదాయం అండి. సో తలసరి ఆదాయం అంటే ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. అంటే సో జాతీయ ఆదాయము బై ఏమవుతుందండి దేశ జనాభా. సో దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయము. సో ఇక్కడ సో తలసరి ఆదాయ వృద్ధి రేటు తీసుకున్నాం అనుకోండి. తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే ఏంటి? సో తలసరి ఆదాయ వృద్ధి రేటు
సో తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే ఏంటి సార్ అంటే సో జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటు దిశగా వచ్చేదే సో తలసరి ఆదాయ వృద్ధి రేటు కూడా వస్తుంది. మరి తలసరి ఆదాయం అనేది జీవన ప్రమాణ సూచిక, జీవన ప్రమాణాన్ని తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ స్థిర ధరల్లో తలసరి అంటే ఏంటి సార్ అంటే వాస్తవిక జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చేది స్థిర ధరల్లో జాతీయ ఆదాయము. నామాత్రపు తలసరి ఆదాయం అంటే ఏంటి సార్ అంటే సో ప్రస్తుత ధరల ప్రకారం జాతీయ ఆదాయాన్ని సో దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది నామాత్రపు సో తలసరి ఆదాయం అంటాం. ఈ విధంగా తలసరి ఆదాయం మీద కూడా మనకు క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకు జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి సో మదింపు పద్ధతులు అంటాడు. అంటే సో లెక్కించేటువంటి జాతీయ ఆదాయం ఎలా లెక్కించేటువంటి పద్ధతులు అంటాడు, మదింపు పద్ధతులు. సో ఎన్ని మదింపు పద్ధతులు ఉన్నాయి సార్ అంటే మూడు మదింపు పద్ధతులు ఉన్నాయి. అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో మూడు సో మెజర్మెంట్స్ ఉన్నాయి. అవి మూడు మెజర్మెంట్ ఏంటి సార్ అంటే ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి. ఏంటండి ఉత్పత్తి మదింపు పద్ధతి ఒకటి. రెండోది ఏంటి సార్ అంటే ఆదాయ మదింపు పద్ధతి. మూడవ పద్ధతి ఏంటి సార్ అంటే సో వ్యయాల మదింపు పద్ధతి. సో ఈ మూడు పద్ధతుల్లో ఇండియా ఎక్కువగా ఈ పై రెండు పద్ధతులు అంటే ఈ మూడు పద్ధతులు పాడేది. అంటే ఇండియాలో ఈ మూడు పదాల ద్వారా కొలుస్తారండి. సో గ్రూప్ 3లో కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. సో ఉత్పత్తి మందరు లెక్కిస్తారు, ఆదాయ మందరు లెక్కిస్తారు, వ్యయాల మందరు లెక్కిస్తారు. కానీ ఎక్కువగా లెక్కించేది సో భారతదేశంలో ఏ పద్ధతులు ఎక్కువ లెక్కిస్తారంటే ఈ పద్ధతులు ఎక్కువ లెక్కిస్తారు. ఈ పద్ధతి ద్వారా సో గ్రామీణంలో ఉన్నటువంటి నిర్మాణ రంగం గురించి దీన్ని తక్కువ వాడతారు. సో తక్కువ వాడేది ఏంటి సార్ అంటే సో వ్యయాల మదింపు పద్ధతి. ఎక్కువ వాడేది ఉత్పత్తి మదింపు పద్ధతి మరియు ఆదాయ మదింపు పద్ధతి. మరి ఇక్కడ జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి మరొక అంశం సార్ అంటే సో జాతీయ ఆదాయాన్ని సో లెక్కించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో పూర్తిగా తయారైన వస్తువులు మాత్రమే జాతీయాన్ని లెక్కించాలి. మాధ్యమిక వస్తువులు జాతీయంలో లెక్కించకూడదు. సో గృహిణి సేవలు జాతీయంలో లెక్కించకూడదు. ఓకేనా, బదిలీ చెల్లింపులు జాతీయంలో లెక్కించకూడదు. సో పెన్షన్ను జాతీయంలో లెక్కించకూడదు. మరి కమిషన్ యొక్క ఏజెంట్ యొక్క కమిషన్ను జాతీయంలో కలపాలి. సుప్రీంకోర్టు యొక్క సో జడ్జి జీతాన్ని జాతీయంలో కలపాలి. ఎంపీకి ఇచ్చేటువంటి అలవెన్స్ జాతీయంలో కలపాలి. నర్సు యొక్క ఉచిత యూనిఫామ్లు జాతీయంలో కలపాలి. సో జాతీయంలో ఏం కలపకూడదు, సో ప్రభుత్వం యొక్క వడ్డీ రుణాలను కలపకూడదు. సో మాధ్యమిక వసూలు కలపకూడదు. పాత బస్సుల యొక్క అమ్మకం వల్ల అంటే పాత బస్సుల విలువలను జాతీయంలో కలపకూడదు. సో అవి జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు. నెక్స్ట్ పేదరికం ఏంటంటే పేదరికం. సో పేదరికం అంటే ఏంటి సార్ అంటే కనీస అవసరాలు కూడా పొందలేనటువంటి స్థితిని పేదరికం అంటాము. సో పావర్టీ అంటాం. సో పావర్టీ అనే ఆంగ్ల పదము పౌపర్ అనేటువంటి లాటిన్ భాష నుంచి తీసుకోబడింది. అంటే ఇక్కడ పౌపర్ అంటే సో నిరుపయోగం అనేది సో పనికిరాని బీడి భూమి అంటే నిరుపయోగం లేనిది అన్నట్టు, అంటే పనికిరానిది అన్నట్టు అనే అర్థంలో దీన్ని వాడడం జరుగుతుంది. అంటే బీద స్థితి తెలియజేస్తుంది. సో పేదరికంలో ఉన్నటువంటి సో రెండు రకాలు ఉన్నాయి. సో పేదరికం ఎన్ని రకాలు సార్ అంటే పేదరికం ప్రధానంగా రెండు రకాలుగా చెప్పొచ్చు. ఎన్ని రకాలు చెప్పొచ్చు అండి? రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి ఏంటి సార్ అంటే నిరపేక్ష పేదరికం. సో నిరపేక్ష పేదరికం ఒకటి. రెండోది ఏంటి సార్ అంటే సాపేక్ష పేదరికం. సో ఇక్కడ చూడండి, నిరపేక్ష పేదరికం అంటే ఏంటి సార్ అంటే కనీస అవసరాలు కానీ కనీస వినియోగం కూడా పొందలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటాము. కనీస అవసరాలు కానీ కనీస వినియోగాన్ని పొందలేని స్థితిని సో నిరపేక్ష పేదరికం అంటాం. సాపేక్ష పేదరికం అంటే ఏంటి సార్ అంటే కనీస అవసరాలు పొంది కూడా అధిక ఆదాయం ఉన్న వారికి, ఇక్కడ ఏమంటాడు అధిక ఆదాయం ఉన్న వారికి అంటే ఆదాయము ఎక్కువ వారికి మరియు ఆదాయము తక్కువ వారికి మధ్య పోల్చి చెప్పడము. లేదా ఇంకేమంటే 5-10% ఆదాయం ఎక్కువ వారికి 5-10% ఆదాయం ఎక్కువ వారికి 5-10% ఆదాయము సో తక్కువ వారికి మధ్య పోల్చి చెప్పినట్లయితే సాపేక్ష పేదరికము. నిరపేక్ష పేదరికం అనేది అభివృద్ధి
ఇక్కడ చూడండి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. అభివృద్ధి 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 చెందుతున్న దేశాలలో కనిపించేది నిరపేక్ష పేదరికము. సాపేక్ష పేదరికం ఎక్కడ కనిపిస్తారంటే అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది. ఓకేనా. మరి ఇక్కడ నిరపేక్ష పేదరికాన్ని ఏంటండి, నిరపేక్ష పేదరికాన్ని, సో పేదరికాన్ని మనం 2 రకాలు చెప్పుకున్నాము. ఇక్కడ పేదరికాన్ని, నిరపేక్ష పేదరికాన్ని కొలిచేటువంటి పద్ధతులు ఏంటి? ముఖ్యంగా భారతదేశంలో ఏ పేదరికం ఉందంటే నిరపేక్ష పేదరికం ఉంది. ఇక్కడ నిరపేక్ష పేదరికాన్ని నిరపేక్ష సో పేదరికాన్ని ఎలా కొలుస్తున్నారంటే ఒకటి హెచ్సిఆర్, ఏంటండి హెచ్సిఆర్ ఒకటి, ఇంకోటి సెన్ సూచిక అంటాం. ఏంటండి సెన్ సూచిక. అంటే ఇక్కడ హెచ్సిఆర్ అంటే హెడ్ కౌంట్ రేషియో. సో దండేకర్ రత్, సో నీలకంఠ రత్తు మరియు దండేకర్. సో ఈ యొక్క ఇద్దరు ఆర్థికవేత్తలు సో నీలకంఠ రత్తు దండేకర్ అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు సో హెచ్సిఆర్ గురించి చెప్పారండి. సో హెడ్ కౌంట్ రేషియో గురించి, అంటే హెడ్ కౌంట్ రేషియో అంటే ఏంటి సార్ అంటే తలల లెక్కింపు నిష్పత్తి. సో తలల లెక్కింపు నిష్పత్తి గురించి అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క స్థాయిని తెలుసుకోవడం, ఒక వ్యక్తి రోజుకి ఎంత ఖర్చు చేస్తున్నాడు, హెడ్ కౌంట్ రేషియో వాళ్ళు చెప్పారు. నీలకంఠ రత్ అండ్ దండేకర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. సో నిరపేక్ష పేదరికాన్ని కొలిచేటువంటి పద్ధతి సో హెచ్సిఆర్ విధానంలో, అంటే తలల లెక్కింపు నిష్పత్తి ద్వారా కొలుస్తాము. ఇంకొకటి ఏంటంటే దీనిలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుతూ చెప్పిన మరొక పద్ధతి ఏంటంటే సెన్ సూచిక అంటారు. ఏమంటారు? సెన్ సూచిక. మరి సెన్ సూచిక ఎవరు చెప్పేస్తారంటే ఇక్కడ అమర్త్య సెన్ అండి. ఎవరు చెప్పారండి? సో అమర్త్య సెన్. సో ఇక్కడ అమర్త్య సెన్ చెప్పాడు. సో అమర్త్య సెన్ ఏం చెప్పాడంటే సో ముఖ్యంగా ఈ యొక్క పేదరికంలో ఉన్నటువంటి ప్రధాన స్థాయిల గురించి చెప్పడం జరిగింది. వారిలో తక్కువ స్థాయి, ఎక్కువ స్థాయి ఏ విధంగా ఉందనే అంశాల గురించి సో ఈయన ప్రధాన సూచికలను తెలియజేయడం జరిగింది. ఎవరంటే సో అమర్త్య సెన్ అండి. ఎవరండి? అమర్త్య సెన్. దాన్ని సెన్ సూచిక అంటారు. కాబట్టి నిరపేక్ష పేదరికాన్ని కొలిచే పద్ధతులు ఒకటి హెచ్సిఆర్ పద్ధతి, ఒకటి ఇంకోటి సెన్ సూచిక. సో హెచ్సిఆర్ అనేది మొదటిది, నీలకంఠ రత్ దండేకర్. సో హెచ్సిఆర్ లోపాలు సర్దిద్ది చెప్పినటువంటి పద్ధతి సెన్ సూచిక. నెక్స్ట్ సాపేక్ష పేదరికాన్ని కొలిచే పద్ధతులు సాపేక్ష పేదరికము. సో సాపేక్ష పేదరికం. సో సాపేక్ష పేదరికాన్ని కొలిచేటువంటి పద్ధతులు చూసినట్లయితే ముఖ్యంగా ఏ పద్ధతులు ఉన్నాయి ఇక్కడ మనకు? సో అంటే లారెంజ్ వక్రరేఖ అంటారు. ఏంటండి? లారెంజ్ వక్రరేఖ. సో లారెంజ్ వక్రరేఖ, లారెంజ్ వక్రరేఖ నుంచి సో దీన్ని ఏమంటారంటే వాస్తవానికి గిని సూచి అంటారు. గిని సూచి. సో గిని సూచి గురించి చెప్పిన వ్యక్తి అవుతారంటే సో గిని సూచి గురించి చెప్పిన వారు గిని అంటే సో కొరాడో గిని అనేటువంటి వ్యక్తి. సో ఇటలీ దేశం చెందినటువంటి కొరాడో గిని అనేటువంటి ఆర్థికవేత్త గిని సూచిక తెలియజేసిండు. సో గిని అనేటువంటి ఆర్థికవేత్త దీని గురించి తెలియజేసిండు. సో దీన్ని అభివృద్ధి పరిచింది అంటాడు. సో అభివృద్ధి పరిచింది వస్తారంటే లారెంజ్ అనేటువంటి ఆర్థికవేత్త. లారెంజ్ అంటే ఆర్థికవేత్త దీన్ని అభివృద్ధిపరచడం జరిగింది. సో గిని సూచి. కాబట్టి సాపేక్ష పేదరికాన్ని ఎలా కొలుస్తున్నారు? సో గిని సూచి ద్వారా కొలుస్తున్నారు. ఇక్కడ గిని సూచి అనేది చాలా ఇంపార్టెంట్, కొన్ని అంశాలు మాట్లాడుకుంటాం. గిని సూచిక. మరి గిని సూచికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి? సార్ అంటే ఇందులో 0 to 1 మధ్య ఉంటుంది గిని సూచిక విలువ అనేది. అంటే గిని సూచిక విలువ అనేది 0, 1 మధ్య ఉంటుంది. 0 ఉంటే ఇక్కడ సంపూర్ణ సమానత్వం అన్నట్టు, ఇక్కడ సంపూర్ణంగా సమానత్వం ఉన్నట్టు. ఒకవేళ 1 దగ్గరగా ఉంటే, అంటే సో 1కి దగ్గరగా ఉంటే సో పేదరిక స్థాయి ఎక్కువగా ఉన్నట్టు.
పేదరిక స్థాయి ఎక్కువగా ఉన్నట్టు. సున్నాకు సో ఇక్కడ చూడండి, సున్నాకు దగ్గరగా ఉంటే పేదరిక స్థాయి సో తక్కువగా ఉన్నట్టు, పేదరిక స్థాయి తక్కువగా ఉన్నట్టు. ఒకరి దగ్గర ఉంటే ఎక్కువగా ఉన్నట్టు, ఒక సున్నాకు దగ్గరగా ఉంటే సో తక్కువగా ఉన్నట్టు. 0 ఉంటే సంపూర్ణ సమానత్వంగాను తీసుకోవడం జరుగుతుంది. ఇదే గిని సూచిక, గిని సూచిక. దీన్ని లారెంజ్ వక్రరేఖ అంటాము, లారెంజ్ వక్రరేఖ. సో ఇక్కడ పేదరిక అంతర సూచి కూడా చెప్పడం జరిగిందండి. పేదరిక అంతర సూచి, పేదరిక అంతర సూచి, అంతర సూచి. సో పేదరిక అంతర సూచి ఎవరు చెప్పారు సార్ అంటే ఇక్కడ గౌరవ దత్తు మరియు మార్టిన్ రావాలియన్ అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు చెప్పండి. అంటే పేదరికంలో ఉన్నటువంటి అంతరంగా ఉన్నటువంటి అంతరాలు ఏంటి అనే అంశం గురించి ఇక్కడ సో పేదరిక అంతర సూచికి చెప్పేవారు అంటే గౌరవ దత్తు, మార్టిన్ రావాలి అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు ఈ యొక్క అంశాన్ని చెప్పడం జరిగింది. మరి పేదరికం మీద కమిటీలు, సో పేదరికం వేసినటువంటి మొట్టమొదటి కమిటీ అలగ్ కమిటీ. సో అలగ్ కమిటీ ఏం చెప్పిందంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సో ఎన్ని క్యాలరీ శక్తి కావాలా, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకేమో అలగ్ కమిటీ అండి. సో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి 2400 కిలో క్యాలరీ శక్తి కావాలి. ఎంత కావాలా? 2400 కిలో క్యాలరీ శక్తి అనేది కావాల్సి ఉంటుంది. మరియు పట్టణ ప్రాంతంలో ఉన్నవారికి సో పట్టణ ప్రాంతంలో ఉన్నవారికి అయితేనేమో 2100 కిలో క్యాలరీ శక్తి అనేది కావాల్సి ఉంటుంది. 2100 కిలో క్యాలరీ శక్తి కావాల్సి ఉంటుంది. తర్వాత పేదరికం ఉన్నటువంటి కమిటీలలో మనకు సో ప్రధాన కమిటీ ఏంటంటే సురేష్ టెండూల్కర్ కమిటీ అండి. టెండూల్కర్ కమిటీ అండి. సో సురేష్ టెండూల్కర్ కమిటీ. సో ఇది ముఖ్యంగా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2005వ సంవత్సరంలో ఈ యొక్క సురేష్ టెండూల్కర్ కమిటీని ఏర్పాటు చేశారండి. సో ఇది 2009లో ఇది రిపోర్ట్ ఇచ్చింది, 2009లో ఇచ్చింది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సురేష్ టెండూల్కర్ కమిటీని సో ఇక్కడ అరవింద్ పనగారియా కమిటీ అనేది ఏ సంవత్సరం ఏర్పాటు చేస్తారంటే అరవింద్ పనగారియా. సో అరవింద్ పనగారియా అనేటువంటి కమిటీ అనేది 2015లో ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఏం చెప్తుందంటే సో ఇంతకంటే ముందున్నటువంటి కమిటీలలో ఏ పేదరికాన్ని కొలవడంలో ఏది ప్రధానమైనదంటే ఈ కమిటీ ఏం చెప్పిందంటే సురేష్ టెండూల్కర్ కమిటీ నివేదిక అనేది ప్రధానమైనది. సో సురేష్ టెండూల్కర్ కమిటీ అనేది నివేదికను తీసుకోవాలని చెప్పినటువంటి కమిటీ ఏదంటే అరవింద్ పనగారియా కమిటీ. మరి ఇక్కడ దాంతోపాటుగా మనకు ఇంకొక కమిటీ ఏంటి సార్ అంటే రంగరాజన్ కమిటీ. ఏంటండి? రంగరాజన్ కమిటీ. మరి రంగరాజన్ కమిటీ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారంటే 2012 సంవత్సరంలో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేస్తారు. 2012 సంవత్సరంలో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేస్తుంది. 2014 సంవత్సరంలో ఈ రంగరాజన్ కమిటీ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రధాన కమిటీలు ఒకటి. నెక్స్ట్ లకుడావాలా కమిటీ కూడా 1989లో అంటే నియమిస్తే 1993లో అంటే లకుడావాలా కమిటీ అనేది సో ముఖ్యంగా సో 1989లో నియమిస్తే 1993లో రిపోర్ట్ ఇస్తుంది లకుడావాలా కమిటీ యొక్క నివేదిక. సో ఫస్ట్ కమిటీ ఏంటంటే 1979లో అలగ్ కమిటీ. ఏంటంటే అలగ్ కమిటీ. సో పేదరికమైన వేసినటువంటి మొదటి కమిటీ అలగ్ కమిటీ. సో అలగ్ కమిటీ ఎప్పుడు సార్ అంటే సో 1979లో ఈ అలగ్ కమిటీ వేయడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా సార్ అంటే బేసిక్ నీడ్స్ బేస్ చేసుకొని సో అంటే సుబ్రహ్మణ్యం అనేటువంటి సో ఆర్థికవేత్త బేసిక్ నీడ్స్ అనే అంశాన్ని గురించి చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్యం ఎవరండి? సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి బేసిక్ నీడ్స్ అనేటువంటిది 5 రకాలుగా ఉంటుందనే అంశాన్ని సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. మరి ఇది
పేదరికాన్ని మనకు పేదరికానికి కారణాలు అధిక జనాభా ఉండడం. సో పేదరికంగా అంటే పేదరికానికి గల ప్రధాన కారణాలలో జనాభా అధికంగా ఉండడం, ప్రభుత్వ వైఫల్యాలు, నైపుణ్య కొరత, వ్యక్తిగత లోపము, అదేవిధంగా సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం, ఆర్థికంగా వెనుకబడి ఉండడం, ఒకనా వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడడం, దాంతోపాటుగా ఆర్థిక కుంటుబాటుతనము, ఆర్థిక వైఫల్యాలు, ఇవన్నీ కూడా సో పేదరికానికి సో కారణాలు. మరి నెక్స్ట్ ఇంకొక టాపిక్ మనం మాట్లాడుకుందాం, నిరుద్యోగం. ఏంటంటే నిరుద్యోగం. సో నిరుద్యోగం అనేటువంటి టాపిక్లో ఏంటి సార్ అంటే నిరుద్యోగం అంటే ఏంటి? సో అమల్లో ఉన్నటువంటి వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించిన స్థితిని, అమల్లో ఉన్నటువంటి వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించే స్థితిని నిరుద్యోగం అంటాం. ఇక్కడ శ్రామిక వయస్సు, భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక వయస్సు ఏదంటాడు? భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక వయస్సు సో 15 నుంచి 59 సంవత్సరాలు అండి. 15 నుంచి 59 సంవత్సరాలు అనేది శ్రామిక వయసుగా చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఈ నిరుద్యోగంలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటి? సో ప్రధాన శ్రామికులు ఉంటారు. ఏంటంటే ప్రధాన శ్రామికులు ముఖ్యంగా 2 రకాలు మనం చెప్పుకున్నప్పుడు, ప్రధాన శ్రామికులు ఏంటంటే ప్రధాన శ్రామికులు మరి ప్రధాన శ్రామికులు అంటే ఏంటి సార్ అంటే 183 రోజుల కంటే ఎక్కువ రోజులు పనిచేస్తే, లేదా 6 నెలల కంటే ఎక్కువ రోజులు పనిచేస్తే వారిని ప్రధాన శ్రామికులు అని, లేదా ఉపాంత శ్రామికులు అంటే ఏంటంటే సో ఉపాంత శ్రామికులు అంటే ఏంటి సార్ అంటే 183 రోజుల కంటే లేదా 6 నెలల కంటే